ఆపరేషన్ కగారు పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ 2026 కల్లా మావోయిజాన్ని అంతం చేసే లక్ష్యంగా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఎందుకు ఇంతగా అటాక్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ తెలుసుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం సార్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఖగారు అందరం కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, మొట్టమొదటిగా ఒక ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించే విషయంలో చట్టాలు నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం అధికారాన్ని ఉపయోగించాలి. అందులో చాలా కీలకం ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి, నేరారోపణకు గురైనటువంటి వ్యక్తి ఎంత అధికారం వాడితే లొంగిపోతాడో అంతే అధికారం వాడాలి. ఇక్కడ చాలా కీలకమైంది, వీళ్ళు ఈ సాయుధులు కాబట్టి మేము ఎలిమినేట్ చేస్తాము, వాళ్ళని లేకుండా చేస్తాము, నిర్మూలిస్తామని బయలుదేరి, అదేదో నల్లులో దోమలో కాదు నిర్మూలించడానికి. మనుషులు వాళ్ళు, ఏ మనిషి ప్రాణమైనా విలువైనదే. మనుషులు పోవాలని ఎవరం కూడా కోరుకోవద్దు. అందున వాళ్ళు ఒక రాజకీయ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఆ సిద్ధాంతం అందరికీ నచ్చాలని లేదు, అది వేరే విషయం. కానీ వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఈ జాగ్రత్తలు అయితే పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకని మనం ఏం కోరుతున్నామంటే, వాళ్ళు శాంతి చర్చలకు మేము సిద్ధమని ప్రకటిస్తున్నారు. ప్రకటించిన ఈ తరుణంలో ప్రభుత్వము శాంతి చర్చలు జరిపి వాళ్ళ లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించి ఇప్పుడు ఈ మొత్తం దీనికి ఒక ముగింపు పలికితే ఉపయోగకరంగా ఉంటుంది అనేది అందరి ప్రతిపాదన. అందుకని దాడులు ఆపండి, చంపటం దానంతటదే ఒక లక్ష్యం కాకూడదు. తప్పనిసరిగా చర్చలు జరగాలి. మనుషులు వాళ్ళు శాంతికి సిద్ధంగా ఉన్నారు, కాల్పులు ఆపుతామంటున్నారు. కాబట్టి మాట్లాడి దీనికి ఒక పరిష్కారాన్ని వెతకాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వింటదని దృష్టి పెట్టి ఒక పరిష్కారానికి చట్టబద్ధంగా ప్రజాస్వామిక పద్ధతుల్లో, నాగరిక పద్ధతుల్లో ఒక పరిష్కారాన్ని వెతుకుతుందని ఆశిస్తాం. గతంలో మావోయిస్టులను కూడా డెడ్ బాడీస్ ఫ్యామిలీకి అప్పచెప్పేవి, ఈసారి కనీసం ఫ్యామిలీస్ కూడా ఇవ్వలేదు. అది చాలా దురదృష్టకరం. చనిపోయిన శవానికి కూడా హక్కులు ఉంటాయి. ఆ కుటుంబీకులకు దానికి తమ పద్ధతుల్లో వాటికి అంత్యక్రియలు చేసుకునే అధికారం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇవాళ పోలీసులు ఆ శవానికి వాళ్ళే అంత్యక్రియలు చేసి, చాలా దురదృష్టకరం ఏంటంటే చితాభస్మం వేయటానికి కూడా ఒప్పుకోలేదు. ఆఖరికి ఆ భస్మాన్ని కూడా ఏరుకోవటానికి మరి మళ్ళా వీళ్ళకు అవకాశం దొరకలేదు. కుటుంబ సభ్యులకు సంపుతమని బెదిరించి వాళ్ళని తరిమేసి పోలీసులే తగలబెట్టడం, ఇది చాలా అన్యాయం, చాలా అనాగరికమైనటువంటి పద్ధతి. ఈ పద్ధతులు దీర్ఘకాలికంగా మంచివి కావు. సమాజంలో శాంతిని పెంపొందించాలనుకున్నప్పుడు ఈ పద్ధతులు మంచివి కావు. అవి చాలా దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి దీర్ఘకాలికంగా సమాజం పైన. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి ఇట్లాంటి పద్ధతులను విడనాడాలి.